హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు వీడియోలో రెస్టారెంట్లో మనం ఫుడ్ ఆర్డర్ చేస్తే బేసిక్గా వెయిటర్స్ తీసుకొస్తారు, కానీ ఈ రెస్టారెంట్కి మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ రెస్టారెంట్లో మనం ఆర్డర్ చేసిన ఫుడ్ రోబోట్స్ తెస్తాయి. రోబోట్లే తెస్తాయండి, అది నిజం. నేను అలాంటి రెస్టారెంట్కి అయితే మీకైతే ఈరోజు చూపించబోతున్నాను. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ కామెంట్ చేయడం వల్ల మరో 10 మందికి మన ఛానల్ అయితే బూస్టింగ్ అయితే వెళ్తుంది. అలా వెళ్ళడం వల్ల మన ఛానల్ బూస్టింగ్ పెరగడం వలన కొంచెం హెల్తీగా ఉంటుంది. అదొక్కటే మీ నుండి ఆశించే సపోర్ట్ ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా ఈ రెస్టారెంట్ అసలు ఎక్కడుంది, ఎలా వెళ్ళాలో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. ప్రస్తుతం అయితే విజయనగరంలో ఉన్న రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఈ రెస్టారెంట్ అయితే ఉంది. ఇది ఒక మాల్లో ఉంది. ఈ మాల్ పేరు వచ్చి 4 సిటీ సెంట్రల్ మాల్. ఇక్కడ మల్బార్ ఫ్యాషన్ సిటీ, జూడియో, ఎల్జిటి సినిమాస్, అలా చాలా వరకు లోపల కాంప్లెక్స్ అయితే ఉన్నాయి. మనం లోపలికి ఎంటర్ అవగానే మనకి లెఫ్ట్లో అయితే బుద్ధుని విగ్రహం అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఇక్కడ చాలా మంది అయితే పిక్స్ కూడా దిగుతున్నారు. స్టార్టింగ్ లో ఎస్కలేటర్ పక్కన అయితే మనకైతే కనిపిస్తుంది. ఈ ఎస్కలేటర్ కిందన మనకి క్యూ ఫర్ క్వీన్స్ అనే ఒక చిన్న షాప్ ఉంది. ఇది గర్ల్స్ కావాల్సిన ఇయర్ రింగ్ ఐటమ్స్ అయితే చాలా వరకు అట్రాక్టివ్గా అయితే ఇక్కడ ఈ షాప్ లో అయితే ఉన్నాయి. ఒకవైపు మసాజ్ చైర్స్, ఇంకోవైపు ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా చిన్న చిన్నవి గేమ్స్ ఆడుకోవడానికి కూడా ఉన్నాయి. ఇక్కడ ఎల్జిటి సినిమాస్ అనే చూడ కనిపిస్తుంది మనకి బాక్స్ ఆఫీసు. గ్రౌండ్ ఫ్లోర్లో అయితే మనకి ఎల్జిటి సినిమాస్ అయితే స్క్రీన్స్ అయితే అన్నీ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి మనకి. ఎవరైనా మూవీకి ఇంతకు ముందు వెళ్ళుంటే కింద అయితే కామెంట్ చేయండి ఎల్జిటి సినిమాస్లోకి. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ ఫ్లోర్లో అసలు ఏమున్నాయి అని వెళ్ళి వెతికేద్దాం. ఫస్ట్ ఫ్లోర్ నుండి చూస్తే ఇక్కడ అద్భుతంగా అయితే పెయింటింగ్ అయితే ఉంది. ఇక్కడ చూడండి, బొబ్బిలి వీణ, కోట, గంట స్తంభం కూడా ఇక్కడ పిక్చర్లో అయితే ఉంది. నార్థన్ సర్కార్స్ బోర్డు అయితే సెకండ్ ఫ్లోర్కి అయితే చూపిస్తుంది. ఈ ఎస్కలేటర్ ఎక్కి పైకి వెళ్ళి అక్కడ చూద్దాము. అలాగే కింద ఫస్ట్ ఫ్లోర్లో అసలు ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్లో అయితే రైట్ సైడ్ చూడగానే మనకి టాటూ షాప్ అయితే ఒకటి కనిపించింది. అలాగే గిఫ్ట్ ఆర్టికల్ షాప్ కూడా ఇక్కడైతే ఉన్నాయి. మరి లేట్ చేయకుండా సెకండ్ ఫ్లోర్లో ఉన్న నార్థన్ రెస్టారెంట్కి అయితే మనమైతే వెళ్ళిపోదాము. రెస్టారెంట్కి వెళ్తున్నప్పుడు అయితే ఈ రెస్టారెంట్ పక్కన టేక్ ఆఫ్ గేమ్ పార్క్ అయితే మనకైతే కనిపించింది. ఇక్కడ లోపల అయితే చాలా గేమ్స్ ఆడడానికి అయితే ఉన్నాయి. ఈ గేమ్స్ అన్నిటికీ కార్డు అయితే మనమైతే తీసుకోవాల్సి ఉంటుంది. ఆ కార్డు బట్టి రేట్స్ అయితే ఉంటాయి. ఏ గేమ్ ఎలా ఆడితే ఎంత కార్డు ఛార్జ్ చేస్తుందో ఆ కార్డు యూజ్ చేసినప్పుడు మనకైతే తెలుస్తుంది. ఇక్కడ చాలా మంది అయితే లోపల ఆడుతున్నారు. మనం అయితే రెస్టారెంట్కి అయితే వెళ్దాం. ద నార్థరన్ సర్కార్స్ రెస్టారెంట్కి రాగానే లోపల రెస్టారెంట్ లో క్రౌడ్ ఎక్కువగా ఉంటే బయట కస్టమర్స్ కూర్చోడానికి ఇక్కడ సోఫా సెట్స్ కూడా ఏర్పాటు చేశారు. లోపలికి రాగానే మనకి ఇక్కడ టీఎన్సీ అని అయితే మనకైతే కనిపించింది. రైట్ సైడ్ లో చూడగానే రోబోట్స్ వెల్కమ్ అయితే మనకైతే చెప్తున్నాయి. ఈ రోబోట్స్ వెల్కమ్ తో పాటు లోపల చూడడానికి ఫుల్లీ స్పేసెస్ గా ఉంది ఈ రెస్టారెంట్. నార్థరన్ సర్కార్స్ చూడండి ఎంతమంది జనం ఉన్నారు. ఆల్రెడీ రోబోట్స్ అయితే ఫుల్ గా తిరిగేస్తున్నాయి. మనం లోపలికి రాగానే మనకు కనిపించింది ఈ మినీ థియేటర్ లో ఉన్న టీవీ అయితే మనం చూసాము. బహుశా ఇక్కడికి వచ్చే వాళ్ళకి బోరింగ్ ఫీలింగ్ అవ్వకుండా వీళ్ళైతే అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. రిచ్ లుక్ లో అయితే మనకైతే కనిపిస్తుంది. స్కానర్స్ ప్రతి టేబుల్ కి ఉన్నాయి. అసలు ఎందుకు ఈ టేబుల్ కి స్కానర్స్ పెట్టారని ఆలోచించగానే వాళ్ళు చెప్పారు, స్కాన్ చేస్తే మనకి దగ్గరకి మన ఫుడ్ అనేది వాళ్ళైతే రోబోట్ ద్వారా పంపిస్తారని. మనకు కావాల్సిన మెనూ ఐటమ్ కూడా స్కానర్ లో అయితే మనకైతే కనిపిస్తుంది. మనం ఆర్డర్ చేసిన దాన్ని బట్టి మన టేబుల్ నెంబర్ విత్ అన్ని కూడా లోపల ఉన్న చెఫ్కి అయితే డిస్ప్లే అవుతాయి. అతను మనకు కావాల్సిన ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి రోబోట్ సహాయంతో మన దాకా అయితే చేరుస్తారు. చూడండి, లోపల అయితే మొత్తానికి ఈ రోబోట్లు మొత్తం అన్ని ప్లేసులకి తిరిగేస్తున్నాయి. మెయిన్ ఈ రోబో కంటెంటే కదా మనం ఇక్కడికి వచ్చింది. కానీ ఎవరి ప్లేస్ కి వాళ్ళ కోసం కరెక్ట్ గా ఈ రోబో అనేది అయితే తీసుకుని వెళ్తుంది.
మనమైతే మొగలై బిర్యానీ అయితే ఆర్డర్ అయితే చేసాము. మన మొగలై బిర్యానీ వచ్చింది. ఇక్కడ స్టాఫ్ వచ్చి సర్దే టైంకి మళ్ళీ ఆ రోబోట్ అనేది రిటర్న్ కిచెన్ రూమ్ లోకి వెళ్ళిపోతుంది. చూడండి, ఆర్డర్ ఇచ్చాడు, మళ్ళీ రిటర్న్ ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకి ఇది నార్మల్ పీపుల్ వచ్చి వాళ్ళే సర్వ్ చేస్తారు. ఇక్కడ వెయిటర్ వచ్చి ఆవిడ సర్వ్ చేస్తున్నారు. ఫుడ్ విషయంకి వస్తే చూడడానికి నోరూరిపోతుంది. ఫుడ్ మరి టేస్ట్ ఎలా ఉంటుందో తిన్నాకే మీకు రివ్యూ ఇవ్వాలి. అది కూడా జెన్యున్గా నేను రివ్యూ అయితే ఇస్తాను. ఎందుకంటే నెక్స్ట్ టైం ఎవరు విజిట్ చేసినా కూడా వాళ్ళకి టేస్ట్ ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ అయితే చేయండి. నేను ఈ రెస్టారెంట్కి రావడం అయితే ఇది ఫస్ట్ టైము. వచ్చి రాగానే మనం మొగలై బిర్యానీ మా ఫ్రెండ్ గారికి ఇష్టం అని చెప్పి అయితే ఆర్డర్ అయితే పెట్టాము. ఇక్కడ టేస్ట్ విషయానికి వస్తే మాత్రం పర్వాలేదు అనిపించింది, నాట్ బ్యాడ్. అలాగే పర్వాలేదు. టేస్ట్ విషయానికి వస్తే మాత్రం మనం యూట్యూబ్ ఛానల్ వాళ్ళం అని చెప్పి మనకైతే వీళ్ళు డ్రింక్ అయితే కాంప్లిమెంటరీ కింద అయితే ఇచ్చారు. అది బిల్ అయితే వేయలేదు వాళ్ళు. టేస్ట్ విషయంకి వస్తే అయితే పర్వాలేదు ఒక రకంగా. ఇంకా ఈ రెస్టారెంట్కి మీలో ఇంతకు ముందు ఎవరైనా వచ్చుంటే కింద అయితే కామెంట్ చేయండి. ఫుడ్ ఎలా ఉందని మీ రివ్యూ కూడా కింద అయితే కామెంట్ పెట్టండి. నాకు అలా తెలుస్తుంది, ఐడియా వస్తుంది. మా ఫ్రెండ్ గారికి నేను అడిగితే పర్వాలేదు, అంత బ్యాడ్గా ఏమీ లేదని ఆడైతే చెప్పాడు. మీలో ఎంతమంది ఈ రెస్టారెంట్కి ఆల్రెడీ ముందుగానే విజిట్ అయ్యారో కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఇక్కడ చూడండి, చికెన్ ఐటమ్స్ ఎవరో ఆర్డర్ ఇచ్చినట్టుంది. బహుశా మా బ్యాక్ టేబుల్ వాళ్ళ ఉంటారు, వాళ్ళ కోసం నీట్గా ఇదైతే తీసుకుని వెళ్తుంది. ఫైనల్గా బిల్ విషయంకి వస్తే మాత్రం రేట్ అయితే కొంచెం ఎక్కువగానే అనిపించింది మాకు, ప్రతి ఐటమ్ కూడా. అలాగే ఇక్కడ GST కూడా ఎక్కువగానే వేశారు. ఇక్కడ చూడండి, ఈ పిల్లోడు మాత్రం ఆ రోబోని కదలనివ్వట్లేదు. ఇలా తాట తీసే పనులు ఇలా చేస్తే రోబోలు ఉన్నవి కూడా కాస్త ఊడిపోతాయి. ఇక్కడ ప్రైవేట్ గా ఒక హాల్ అయితే ఉంది. ఈ హాల్ ని ఎవరైనా బుక్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. బర్త్డే ఫంక్షన్స్ కానీ ఏమైనా చిన్న పార్టీస్ కానీ ఈ హాల్ అయితే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఈ రెస్టారెంట్ లో ఈ ఫెసిలిటీ కూడా ఉంది. నార్థన్ సర్కార్స్ హోటల్లో రివ్యూ అయితే నేనైతే చెప్పాను. మీకు ఇక్కడ టేస్ట్ ఎలా ఉంది, అలాగే ఫుడ్ రేట్ హై ఉందా లో ఉందా, మన మిడిల్ క్లాస్ వాళ్ళ బడ్జెట్కి హోటల్కి రావడం కరెక్టా కాదా కింద అయితే కామెంట్ అయితే చేయండి. వెళ్ళే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.